మన శంకరవరప్రసాద్ గారు సినిమా విడుదలై ఇప్పుడు 15వ రోజుకు అడుగుపెట్టింది. సాధారణంగా ఏ సినిమాకైనా రెండో వారం ముగిసిన తర్వాత కలెక్షన్లు బాగా పడిపోతాయి. కానీ ఈ సినిమాకు మాత్రం ఆ నిబంధనలు వర్తించడం లేదు. 2 వారాలు పూర్తయినా ఇంకా థియేటర్లలో ప్రేక్షకులు కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను పూర్తిగా ఆన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే 15వ రోజు అయినప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద గౌరవప్రదమైన నంబర్లు నమోదు చేస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 15వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు 1.2 నుంచి 1.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు అంచనా. వర్కింగ్ డే అయినప్పటికీ ఈ రేంజ్లో వసూళ్లు రావడమంటే సినిమా మీద ఉన్న పట్టు ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ భాగం కలెక్షన్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో నైజాం ఏరియా నుంచి సుమారు 45 నుంచి 50 లక్షల వరకు గ్రాస్ వచ్చిందని సమాచారం. హైదరాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లాంటి ఏరియాల్లో ఇంకా మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ఆంధ్రా ప్రాంతంలో గోదావరి జిల్లాలు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు వంటి ప్రాంతాల నుంచి కలిపి సుమారు 35 నుంచి 40 లక్షల వరకు వసూలైంది. సీడెడ్ ప్రాంతంలో కూడా మాస్ సెంటర్లలో ఈ సినిమా ఇంకా నడుస్తోంది. అక్కడ్నుంచి దాదాపు 20 నుంచి 25 లక్షల వరకు గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ అంచనా. ఇలా చూస్తే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి 15వ రోజు దాదాపు 1 కోటి వరకు గ్రాస్ రావడం విశేషం. ఇది రెండో వారం పూర్తయిన సినిమా స్థాయిలో చాలా పెద్ద విషయం. సాధారణంగా ఈ దశలో సినిమాలు రోజుకు 30 నుంచి 40 లక్షలకు పడిపోతుంటాయి. కానీ మన శంకరవరప్రసాద్ గారు మాత్రం ఆ స్థాయిని దాటి నిలబడుతోంది. కర్ణాటకలో బెంగళూరు ప్రధానంగా నిలుస్తోంది. అక్కడ్నుంచి సుమారు 12 నుంచి 15 లక్షల వరకు గ్రాస్ వచ్చినట్టు అంచనా. తమిళనాడు, కేరళ వంటి ప్రాంతాల్లో ఈ సినిమా పరిమితంగా ఉన్న మల్టీప్లెక్సుల్లో కొంత ఆదరణ కొనసాగుతోంది. అక్కడి నుంచి సుమారు 5 నుంచి 7 లక్షల వరకు వచ్చాయి. ఓవర్సీస్లో అయితే ఇప్పుడు జోరు తగ్గింది కానీ పూర్తిగా ఆగిపోలేదు. నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి మార్కెట్లలో రోజుకు ఇంకా కొన్ని వేల డాలర్లు వస్తూనే ఉన్నాయి. 15వ రోజు ఓవర్సీస్ నుంచి సుమారు 20 నుంచి 25 లక్షల రూపాయల సమానమైన గ్రాస్ వచ్చిందని అంచనా. మొత్తం కలిపితే వరల్డ్ వైడ్గా ఈ రోజు సుమారు 1.2 నుంచి 1.5 కోట్ల మధ్యలో నిలిచింది. ఇప్పటివరకు సినిమా మొత్తం కలెక్షన్లు చూస్తే 2 వారాల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 240 కోట్లకు పైగా గ్రాస్ను టచ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలోనే దాదాపు 200 కోట్లకు దగ్గరగా గ్రాస్ చేరుకుంది. ఓవర్సీస్ కలెక్షన్లు కలిపితే చిరంజీవి కెరియర్లోనే ఇది ఒక మైలురాయిగా మారుతోంది. ఈ సినిమా ఇంత లాంగ్ రన్ కొనసాగడానికి ప్రధాన కారణం కంటెంట్. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిరంజీవి వింటేజ్ కామెడీ, అనిల్ రావిపూడి మార్క్ హ్యూమర్, వెంకటేష్ స్పెషల్ అపీరెన్స్, నయనతార గ్లామర్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను రిపీట్ వాచ్ మూవీగా మార్చాయి. మొదటి వారం చూసిన వాళ్లు మళ్లీ తమ కుటుంబ సభ్యులను తీసుకువెళ్లడం వల్ల వీకెండ్స్లో థియేటర్లు ఇంకా నిండుతున్నాయి. వర్కింగ్ డేస్లో కూడా ఈ సినిమా పూర్తిగా పడిపోకుండా నిలబడ్డం ప్రెనిమాతలు, డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద ఊరట. చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దశ దాటిపోయి లాభాల్లోకి వెళ్లినట్టు సమాచారం. ఇంకా వీకెండ్స్ వస్తే ఈ సినిమా మరికొన్ని కోట్లు తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. 15వ రోజు కలెక్షన్లు చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమా కేవలం ఓపెనింగ్స్ మీద ఆధారపడిన హిట్ కాదు. ఇది మెల్లగా, స్థిరంగా ముందుకు సాగుతూ పెద్ద విజయం సాధిస్తున్న సినిమా. ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు వస్తూనే ఉన్నంతకాలం ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఆగదు. ఇలాంటి సినిమాలను థియేటర్లో చూసే అనుభవం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంట్లో కూడా ఆ ఫీల్ రావాలంటే మంచి సౌండ్ సిస్టమ్ లేదా పెద్ద స్క్రీన్ అవసరం. మీరు కూడా మీ ఇంట్లో హోమ్ థియేటర్ ఫీల్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఎఫిలియేట్ లింక్స్ ద్వారా హోమ్ థియేటర్ స్పీకర్లు, ప్రొజెక్టర్లు లేదా స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయొచ్చు. మీకు అవసరమైన ప్రోడక్ట్ మీకు దొరుకుతుంది. అలాగే మా ఛానల్కు చిన్న సపోర్ట్ కూడా అవుతుంది. మీ చిన్న సహకారం వల్ల మేము ఇలాగే రెగ్యులర్గా బాక్సాఫీస్ అప్డేట్స్ మీకు అందించగలుగుతాం. మొత్తంగా చూస్తే మన శంకరవరప్రసాద్ గారు సినిమా 15వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద తన స్థిరత్వాన్ని నిరూపించింది. ఇది కేవలం హిట్ కాదు, లాంగ్ రన్ బ్లాక్ బస్టర్గా మారుతోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉన్నంతకాలం ఈ సినిమా ప్రయాణం ఆగేలా కనిపించడం లేదు.